హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బాసుంది స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేద్దాము. ఇది చాలా చాలా బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ అయినా పర్వాలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇది ఒక సింపుల్ స్వీట్ డిజర్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. అంటే మనకి బయట మీగడ పాలు అమ్ముతారు కదా, సో ఆ పాలని 1 లీటర్ తీసుకొని బాగా వెడల్పుగా గుంతగా ఉండే ఒక ప్యాన్లోకి పోసుకొని మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీనిని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఈ విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకొని ఇది ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఈ విధంగా మీడియం హీట్లోనే బాగా కలుపుకుంటూ మరిగించుకుంటున్నాను. ఒక 5-6 నిమిషాల పాటు మనకి బాగా ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం మనకి మీగడ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదం అలాగే జీడిపప్పుని అలాగే మనం పిస్తా పప్పుల్ని బాగా సన్నగా కట్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ విధంగా ఖచ్చితంగా మరిగించుకుంటూను కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా మరిగించుకుంటూ ఉండాలన్నమాట. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం ఈ విధంగా బాగా కలుపుకుంటూనే బాగా మరిగించుకుంటూ ఉండాలన్నమాట మీడియం హీట్లోనే. మీరు కనుక కలపడం ఆపేశారు అంటే పాలు అనేది అడుగంటేస్తాయి. సో అందుకని ఖచ్చితంగా కలుపుకుంటూనే మీడియం హీట్లోనే బాగా ఒక అరగంట పాటు అంటే 30 నుంచి 45 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకుంటూ ఉండాలి. చాలామంది ఇందులో సాఫ్రాన్ వేస్తారు, అంటే కుంకుమ పువ్వును అనేది యాడ్ చేస్తారు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది దాదాపు అరగంట పాటు బాగా మీడియం హీట్లో మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత వరకు పంచదారను కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూనే ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటాను. మంట అనేది మీడియం నుంచి హైకి, హై నుంచి మీడియంకి, మీడియం నుంచి లోకి అది మనం దగ్గరుండి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఈ పాలు అనేవి మరిగించుకుంటూ ఉండాలన్నమాట. ఈ పాలు అనేది మనం బాగా కలుపుకుంటూ మరిగించుకునేటప్పుడే మనకి మీగడ అనేది చాలా వరకు ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాని అంతటిని మనం కలుపుకుంటూ పాలల్లోనే బాగా మరిగించుకుంటూ ఉండాలి. దాదాపుగా 40 నుంచి 50 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఫైనల్గా మనకి బాసుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని ఒక బాక్స్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టి కనుక తిన్నామంటే ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.